షేప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మొదటిది ఇక్కడ సర్కిల్ అంటే గుండ్రంగా ఉంటుంది సర్కిల్. ట్రయాంగిల్ అంటే 3 దిశలు కలది ట్రయాంగిల్. ట్రై అంటే 3 అని, 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి ట్రయాంగిల్. స్క్వేర్నేమో 4 సైడ్స్ ఉన్న వాటిని, ఇక్కడ స్ట్రైట్గా ఉన్నదాన్ని స్క్వేర్ అంటారు. ప్యారలల్ లైన్స్ సైడ్స్ ప్యారలల్గా ఉంటే దాన్ని ప్యారలలోగ్రామ్ అంటారు. రెక్టాంగిల్ అంటే లెంత్ బ్రెడ్త్ సేమ్ ఉండకుండా ఒకటి ఎక్కువ ఉంటే అది రెక్టాంగిల్. ఒకవేళ లెంత్ బ్రెడ్త్ సేమ్ అయితే అది స్క్వేర్. పెంటగాన్ అంటే 5 సైడ్లు ఉన్న క్లోజ్డ్ ఫిగర్. పెంట్ అంటే 5 అని. పెంట్ అంటే 5, ట్రై అంటే 3. ఈ స్క్వేర్, ప్యారలలోగ్రామ్ మరియు రెక్టాంగిల్కి 4 సైడ్స్ ఉంటాయి, కానీ స్క్వేర్లో మాత్రం అన్ని సైడ్స్ సేమ్ ఈక్వల్ లెంత్లో ఉంటాయి. ప్యారలలోగ్రామ్లో ప్యారలల్గా ఉంటాయి. రెక్టాంగిల్లో ఒక సైడ్ 2 సైడ్స్ మిగతా 2 సైడ్స్ కన్నా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ హెక్సాగాన్. హెక్స్ అంటే 6 అని, అంటే 6 సైడ్లు ఉన్నది, 6 గీతలతో కూడిన ఒక క్లోజ్డ్ ఫిగర్ని హెక్సాగాన్ అంటారు. అలాగే హెప్ట్ అంటే 7 అని, అంటే 7 సైడ్లు ఉంటుంది. ఆక్ట్ అంటే 8, సిమిలర్గా 8 సైడ్లు ఉంటుంది, 8. సెమీ సర్కిల్. సెమీ అంటే హాఫ్ అని అర్థం. ఒక అర్ధ సర్కిల్ని సెమీ సర్కిల్ అంటారు. అంటే ఒక సర్కిల్ని పెద్ద సర్కిల్లో ఇది ఒక హాఫ్ అన్నట్టు, దాన్ని సెమీ సర్కిల్ అంటారు. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్. మొదటిగా ట్రయాంగిల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ సైడ్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ వర్టిసెస్. వర్టిసెస్ అంటే ఇక్కడ 2 సైడ్స్ జాయిన్ అయ్యే పాయింట్ని వర్టెక్స్ అంటారు. వర్టిసెస్ అంటే వర్టెక్స్ యొక్క ప్లూరల్. ఇలా ప్రతి 2D ప్రతి షేప్కి ఎన్ని సైడ్స్, ఎన్ని వర్టిసెస్ ఉన్నాయో కనుక్కోండి. ఇవి ఆన్సర్స్. ట్రయాంగిల్కి 3 సైడ్లు, 3 వర్టిసెస్. స్క్వేర్కి 4 సైడ్లు, 4 వర్టిసెస్. అలాగే ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని వర్టిసెస్ ఉంటాయి వీటన్నిటికీ 2D షేప్స్కి. ఇవి ఇప్పుడు కాంగ్రుయెంట్ షేప్స్ గురించి చూద్దాం. కాంగ్రుయెంట్ షేప్స్ అంటే సేమ్ సైజు, సేమ్ షేపు ఉన్న 2 ఫిగర్లని కాంగ్రుయెంట్ షేప్స్ అంటారు. అంటే ఇప్పుడు ఒక సర్కిల్ ఉన్నప్పుడు చిన్న సర్కిల్ కానీ దానికన్నా పెద్ద సర్కిల్ కానీ ఉన్నా దాన్ని కాంగ్రుయెంట్ అన్నారు. అదే సైజు ఉన్న ఇంకొక సర్కిల్ అయితేనే దాన్ని కాంగ్రుయెంట్ అంటారు. ఇప్పుడు ఒక రెక్టాంగిల్ ఇచ్చారు, ఇది రెక్టాంగిలే కానీ ఇది చిన్నగా ఉంది, దీని లెంత్ కాస్త ఎక్కువ ఉన్నట్టుంది కాబట్టి ఇది కాదు, ఇది ట్రయాంగిల్. రెక్టాంగిల్కి ట్రయాంగిల్కి పోలికే లేదు. ఇక్కడ రెక్టాంగిల్. ఇవి చూసినట్టయితే ఇవి 2 సేమ్ ఉన్నాయి కాబట్టి ఇవి 2 కాంగ్రుయెంట్. అలాగే ఈ 4టికి కూడా చేయండి. సో ఇక్కడ చూస్తే 3వ దానికి ఇది హెక్సాగాన్. ఈ హెక్సాగాన్కి ఇది కాంగ్రుయెంట్ ఫిగర్. అంటే సేమ్ ఫిగరే కానీ రివర్స్గా తిప్పాం. అంటే ఇప్పుడు సైజును షేప్ మారలేదు కానీ మన ఓరియంటేషన్ మారింది కాబట్టి అది ఇంకా కాంగ్రుయెంటే అవుతుంది. ఇక్కడ కూడా అలాగే సేమ్ ఫిగర్ ఇచ్చారు కాబట్టి కాంగ్రుయెంట్. ఇక్కడ పెంటగాన్ సేమ్ ఫిగర్. ట్రయాంగిల్ కూడా
సేమ్ ట్రయాంగిల్ వెతకాలి. ఈ ట్రయాంగిల్స్ అన్నీ ఈ ట్రయాంగిల్స్ తప్పు, ఎందుకంటే ఇది ఈ ట్రయాంగిల్ ఇక్కడ అన్ని యాంగిళ్ళు సమానంగా ఉన్నాయి, ఇక్కడ అన్ని యాంగిల్ సమానంగా ఉండవు, ఇక్కడ కూడా అన్ని యాంగిల్ సమానంగా ఉండవు. ఈ రెండు ట్రయాంగిల్ మాత్రమే సమానంగా ఉంటాయి, కాబట్టి కాంగ్రుయెంట్. ఇవి ఇప్పుడు 3D షేప్స్ చూద్దాం. 3D అంటే 3 దిశల షేప్స్ అన్నట్టు. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే చూసామో సర్కిల్, స్క్వేర్, రెక్టాంగిల్, పారలోగ్రామ్, ఇవన్నీ మనం పేపర్ మీద గీస్తే వచ్చే బొమ్మలు. అదే నిజ జీవితంలో చూసినట్టయితే ఒక వస్తువుకి 3 దిశలు ఉంటాయి. అంటే లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, ఇంకా హైట్ కూడా ఉంటుంది. ఈ హైట్ని మనం 2D షేప్స్, ఈ హైట్ 2D షేప్స్లో ఉండదు, అందుకే వాటిని 2 దిశల బొమ్మలు అంటారు. 3D షేప్స్లో హైట్ అనే ఇంకో ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది. స్క్వేర్కి ఒక హైట్ ఇస్తే అదే క్యూబ్ అవుతుంది. ఒక రెక్టాంగిల్కి కాస్త హైట్ ఉంటే 3D షేప్ అంటే నిజ జీవితంలో చూసినట్టు ఉంటే అది రెక్టాంగులర్ ప్రిజం అవుతుంది. ఒక సర్కిల్ని 3Dలో అంటే రియల్ లైఫ్లో చూస్తే అది స్పియర్ అవుతుంది. స్పియర్ అంటే గోలీ షేప్లో ఇవ్వట్టు. కోన్ ఏమో దీని హైట్ వచ్చేసి ఇక్కడ జాయిన్ అవుతుంది పిరమిడ్ లాగా, అది కోన్. సిలిండర్ షేప్ మనందరికీ తెలిసిందే. బేస్ ఉంటుంది, రెండు బేసులతో కూడిన ఈ హైట్ ఉంటుంది. రెండు సమానమైన బేసులు అంటే 2 సిమిలర్ బేసెస్, కింద మీద సేమ్ ఉంటుంది, ఇక్కడ హైట్ ఉంటుంది. ఇది సిలిండర్. పిరమిడ్ కూడా మీ అందరికీ తెలిసిందే, కానీ పిరమిడ్లో రకరకాలు ఉంటాయి. ట్రయాంగిల్, ఇక్కడ ఈ బేస్ ఏదైతే ఉందో ఈ బేస్ స్క్వేర్ అయినా అయి ఉండొచ్చు, ట్రయాంగిల్ అయినా అయి ఉండొచ్చు. ఆ బేస్ బట్టి పిరమిడ్ టైప్ మారుతుంది. ఇక్కడ మీరు కావాలంటే కలర్ వేసుకోవచ్చు వీటికి. సో ఇక్కడ ఇచ్చారు మీకు ప్రిజం ఎల్లో కలర్, స్పియర్స్ బ్లూ కలర్, కోన్ రెడ్ కలర్, పిరమిడ్స్ గ్రీన్ కలర్. ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే క్యూబ్ మరియు ఈ క్యూబాయిడ్ని కూడా ప్రిజం కిందే లెక్కేస్తా. అంటే ఇవి రెండు కూడా ప్రిజమ్స్. కాబట్టి ప్రిజమ్స్ అన్నిటిని ఎల్లో, స్పియర్స్ అన్నిటిని బ్లూ, కోన్స్ అన్నిటిని రెడ్, పిరమిడ్స్ అన్నిటిని గ్రీన్గా చేయమని ఇచ్చారు. చూద్దాము మరి ఆన్సర్స్. ప్రిజమ్స్ అన్నీ ఎల్లో అంటే ఇక్కడ క్యూబ్, ఇక్కడ క్యూబాయిడ్, ఇక్కడ కూడా ఒక క్యూబాయిడ్. ఇది ఒక ట్రయాంగులర్ ప్రిజం. గ్రీన్ పిరమిడ్స్కి ఇచ్చారు. ఇక్కడ ఇలా అన్నీ జాయిన్ అయ్యి ఒక వర్టెక్స్ నుంచి 3 సైడ్స్ ఆర్ ఎడ్జెస్ వెళ్తే అది ఒక పిరమిడ్. సో 1 2 3 పిరమిడ్లు ఉన్నాయి, 3 గ్రీన్ షేప్స్. ఇక్కడ ఒకటే స్పియర్ ఉంది కాబట్టి ఒక బ్లూ, రెండు స్పియర్లు ఉన్నాయి కాబట్టి 2 బ్లూ ఫిగర్లు. ఇది ఒక సిలిండర్. ఈ పైన చూపెట్టిన వాటిలలో ఇది కాదు. ఈ 2 ఫిగర్స్ ఏమో అన్డిఫైన్డ్ ఫిగర్స్, వీటికి పేర్లు లేవు. డ్రా ఎ లైన్ టు మ్యాచ్ ద 2D షేప్ టు ద కరెక్ట్ 3D షేప్. అంటే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ని 3Dలో గీస్తే ఏ ఫిగర్ అవుతుంది అనేది గమనించాలి. మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి. సో మ్యాచ్ చేశాక ఇవి ఆన్సర్స్. ఒక ట్రయాంగిల్ 3Dలో గీస్తే ట్రయాంగులర్ ప్రిజం అవుతుంది. ఇది ఒక ట్రయాంగులర్ ప్రిజం. ఇది ఏదైతే ఉందో పెంటగన్, ఇది పెంటాగనల్ ప్రిజం అవుతుంది. ఇది ఇలా అవుతుంది. స్క్వేర్,
క్యూబ్ క్యూబ్ అవుతుంది. హెక్సాగన్ ఏమో హెక్సాగనల్ ప్రిజం అవుతుంది. సర్కిల్తో మనం సిలిండర్ చేయొచ్చు, ఎందుకంటే సిలిండర్ ఒక బేస్ సర్కిల్. ఇక్కడ ఇచ్చిన ఎక్సర్సైజ్లో ప్రతి బొమ్మకి దాని పేరు, దానికి ఉండే నెంబర్ ఆఫ్ ఫేసెస్, అంటే ఎన్ని ఫేస్లు. ఇప్పుడు ఇదొక ఫేస్, ఇదొక ఫేస్, ఇదొక ఫేస్ అవుతుంది. దీని వెనుక ఉండేది కూడా ఇంకో ఫేస్, అంటే 3 ఫేసెస్ ఒక బేస్, 4 మొత్తం 4 ఫేసులు వస్తాయి. అలాగే ప్రతి బొమ్మకి ఎన్ని ఫేసులో దాని పేరు, ఆ బొమ్మ పేరేంటో రాయాలి. బొమ్మ పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది, వీటిని తీసుకొని ఇక్కడ మ్యాచ్ చేయాలి. సో చూద్దామా మరి. ఇదేమో స్క్వేర్ బేస్డ్ పిరమిడ్, అంటే బేస్ ఏమో స్క్వేర్ ఉంది, కానీ ఎడ్జెస్ అన్నీ జాయిన్ అయ్యి ఒక పాయింట్ దగ్గరికి వెళ్తున్నాయి, కాబట్టి ఇది పిరమిడ్. స్క్వేర్ బేస్డ్ పిరమిడ్. 5 ఫేసులు ఉంటాయి, ఒక బేస్ ఉంటుంది, 4 ఫేసులు అవతల నిల్చొని ఉంటాయి, కాబట్టి స్క్వేర్ బేస్డ్ పిరమిడ్. క్యూబాయిడ్. క్యూబాయిడ్ ఏమో రెక్టాంగిల్, 6 ఫేసులు ఉంటాయి. మీరు బయట ఏది చూసినా, నిజ జీవితంలో చూసినవి క్యూబ్ లేదా క్యూబాయిడ్ 6 ఫేసులు ఉంటాయి. ఇలా 3, దీని వెనుక ఒకటి, దీని వెనుక ఒకటి, దీనికి ఆపోజిట్గా కింద 3, మనకి కనపడేవి 3, 3, 3, 6. సిలిండర్లో 2 బేస్ ఉంటాయి, ఈ మొత్తం దాన్ని ఒక ఫేస్ కింద కన్సిడర్ చేస్తాం, కాబట్టి 3 ఫేసులు. క్యూబ్ మరియు క్యూబాయిడ్ సేమ్, 6 ఫేసులు ఉంటాయి. ట్రయాంగిల్, ట్రయాంగిల్ బేస్డ్ ప్రిజం, దాన్ని ట్రయాంగులర్ ప్రిజం అంటారు, 5 ఫేసులు. ట్రయాంగులర్ బేస్డ్ పిరమిడ్. ట్రయాంగిల్ బేస్గా ఉంటుంది, ఎడ్జెస్ అన్నీ వెళ్ళి ఒక పాయింట్ దగ్గర, ఒక వర్టెక్స్ దగ్గర జాయిన్ అయితే పిరమిడ్. ట్రయాంగులర్ బేస్డ్ పిరమిడ్కి 4 ఫేసులు. ఇలా ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, బేస్ ట్రయాంగిల్ ఒకటి, ఇంకా ఈ పెద్ద ట్రయాంగిల్ అంటే అవతల మనకు కనపడే బొమ్మకి అవతల సైడ్, మనకు కనపడే సైడ్ ఇంకొక ఫేస్, అంటే 4 ఫేసులు మొత్తం. దీన్ని కలర్ చేయొచ్చు మీరు. ఈ బొమ్మ ఏదైతే ఉందో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన 2D షేప్స్తోనే చేయడం జరిగింది. ఇప్పటిదాకా మనం నేర్చుకుంది ఏంటి? సర్కిల్కి ఒకటే సైడ్, సెమీ సర్కిల్కి 2 సైడ్స్, ఒక ఫ్లాట్ సైడ్ మరియు ఒక కర్వ్ సైడ్. ఫ్లాట్ సైడ్ ఏమో మనం గీసిన దగ్గర, ఇది సెమీ సర్కిల్ అయితే, ఇదే సెమీ సర్కిల్ అయితే, ఇదొక సైడ్, ఈ కర్వ్గా ఉన్నంతా ఇంకొక సైడ్. ట్రయాంగిల్కి 3 స్ట్రేట్ సైడ్లు ఉంటాయి, 3. స్క్వేర్కి 4 ఈక్వల్ సైడ్లు, 4 ఈక్వల్ యాంగిళ్ళు. అంటే స్క్వేర్లో అన్ని యాంగిళ్ళు, అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటాయి అన్ని, అందుకే స్క్వేర్ అన్ని చక్కగా నిల్చున్నట్టు స్ట్రేట్గా ఉంటాయి అన్ని లైన్లు. ప్యారలోగ్రామ్లో కాస్త వంకరగా ఉన్నా, అంటే ఈ లైన్కి తేడా ఉంటుంది. ప్యారలోగ్రామ్ ఇలా వస్తుంది, అంటే 90 డిగ్రీస్ కన్నా ఒక 2 చోట్ల యాంగిల్ 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటుంది, నిల్చున్న దానికన్నా ఎక్కువ. 2 సైడ్స్ ఆపోజిట్ సైడ్స్, అంటే ఈ సైడ్ ఈ సైడ్ ప్యారలల్గా ఉన్నప్పుడు దాన్నే ప్యారలోగ్రామ్ అంటారు. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటే ప్యారలోగ్రామ్. పెంటగాన్కి 5 సైడ్లు, పెంట్ అంటే 5, హెక్స్ అంటే 6, హెప్ట్ అంటే 7, ఆక్ట్ అంటే 8, నోన్ అంటే 9, డెక్ అంటే 10, డేకాగాన్, నోనాగాన్,
ఆక్టగన్, హెప్టగన్, హెక్సాగన్, పెంటగన్. క్యూబాయిడ్. క్యూబాయిడ్ ఏమో 6 ఫేసులు, 12 ఎడ్జ్లు, 8 వర్టిసెస్లు, అంటే 8 జాయింట్స్. ఇక్కడ ఫేసెస్ అన్నీ కలిసేవి ఇలాంటివి 8 ఉంటాయి క్యూబాయిడ్కి. 6 ఫేసులు ఉంటాయి, 12 ఎడ్జ్లు ఉంటాయి. ఎడ్జెస్ అంటే ఈ గీతలు, ఈ సైడ్స్ అంటే వాటిని ఎడ్జెస్ అంటారు. కానీ క్యూబ్లో చూస్తే అన్ని యాంగిల్స్ సేమే ఉంటాయి 90 డిగ్రీస్ క్యూబాయిడ్లో. కానీ క్యూబ్లో సైడ్స్ అన్నీ సేమ్ ఉంటాయి. క్యూబ్ ఏరియా వాల్యూమ్ కనుక్కోవడానికి ఒక సైడ్ సరిపోతుంది, ఎందుకంటే క్యూబ్లో అన్ని సైడ్స్ సమానం. క్యూబాయిడ్లో లెంత్ వేరే, బ్రెడ్త్ వేరే, ఇంకా హైట్ వేరే. 3 డైమెన్షన్లు 3 తేడాగానే ఉంటాయి, 3 వేరే ఉంటాయి. స్పియర్కి ఒకటైనా అనుకోవచ్చు, లేదా ఫేసెస్ లేవని అనుకోవచ్చు. 0 ఎడ్జెస్, 0 వర్టిసెస్, అంటే ఎక్కడ ఇలాంటి వర్టెక్స్ స్పియర్కి ఇక్కడ ఉండదు. స్పియర్కి ఎడ్జెస్ కూడా ఉండదు, ఎందుకంటే స్పియర్ అంతా కర్వ్గా ఉంటుంది. సిలిండర్స్ 2 or 3 ఫేసెస్, 0 or 2 ఎడ్జెస్ అండ్ 0 వర్టిసెస్. కోన్కేమో 1 or 2 ఫేసెస్, 0 or 1 ఎడ్జెస్ అండ్ 1 ఎపెక్స్. ఎపెక్స్ అంటే ఇక్కడ ఇవన్నీ జాయిన్ అయ్యే పాయింట్. దీన్ని వర్టెక్స్గా కూడా మనం అనుకోవచ్చు. ఒక ఎపెక్స్ ఆర్ వర్టెక్స్, 0 or 1 ఎడ్జెస్, 1 or 2 ఫేసెస్.